హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. మనమైతే మొక్కలకి ఆకుముడత, ఇంకా పూత రాలిపోవడము, పువ్వులు సరిగ్గా పూయకపోవడము ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ వచ్చిన రూపాయి ఖర్చు లేకుండా వాటిని ఎలా పోగొట్టాలి? ఈ వీడియోలో అయితే చూద్దాము. మన మిద్దె తోటలో ఉన్న మొక్కలని ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా ఎలా గ్రో చేయాలి, మన ఇంట్లో ఉండే వస్తువులతోటి ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ తయారు చేసి వాటిని మొక్కలకి ఇవ్వడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాము. ఇంకా ఫర్మెంట్ చేసిన మజ్జిగని మొక్కలకి ఇవ్వడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్ని రోజులు ఫర్మెంట్ చేయాలి, ఎలా వాడాలి చూద్దాము. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మనము ఇంట్లో పుల్లటి మజ్జిగ లేదా పుల్లటి పెరుగు ఇలాంటివి ఉంటే పడేస్తుంటాం కదా. వాటిని పడేయకుండా మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా న్యూట్రియంట్స్ అయితే వస్తాయి ప్లాంట్స్కి. అందులో ఫాస్ఫరస్, నైట్రోజన్, ఇంకా పొటాషియం ఇవైతే ఉంటాయి. ఇవి ప్లాంట్స్కి చాలా అవసరము. ఇలా చేస్తే వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అయితే అవి తీసుకొని చాలా బాగా హెల్తీగా గ్రో అవుతాయి. ఇలా చేయడం వల్ల మనము ఇంట్లో ఎలాంటి ఖర్చు లేకుండా మనం ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ ఇస్తున్నట్టు. నేనైతే పుల్లటి మజ్జిగ అయితే తీసుకున్నాను. వీటిని 3/4 బకెట్లు అయితే తీసుకొని వాటర్లో అయితే డైల్యూట్ చేశాను. చూడండి, మీకు మజ్జిగ కనుక పోసిన తర్వాత వాటర్లో చిక్కగా అనిపిస్తే ఇంకా కొద్దిగా వాటర్ అయితే తీసుకోండి. నేనైతే 1 బకెట్ అయితే వాటర్ తీసుకున్నాను. నాకు చిక్కగా అనిపించాయి. పోసిన తర్వాత మనమైతే ఇలా కలుపుకోవాలి. ఇంకా గిన్నెలో ఏదన్నా అడుగున పెరుగు అలాంటిది ఏమైనా ఉంటే ఇంకొద్దిగా వాటర్ అయితే పోసి మొత్తం మనం 1 బకెట్ వాటర్ లాగా అయితే తీసుకోవాలి. వీటిని మనం ప్లాంట్స్కి మొదలలో అయితే ఇవ్వడం వల్ల అవైతే బాగా హెల్తీగా గ్రో అవుతాయి. ఇదైతే మనకి మంచి ఫర్టిలైజర్ లాగా ప్లాంట్స్కి అయితే పనిచేస్తుంది. మనకి రెయినీ సీజన్లో ఎక్కువ ప్లాంట్స్ అయితే గ్రోత్ అవుతాయి కదా. అదే రెయినీ సీజన్లోనే మనకి పెస్ట్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ఎక్కువగా పురుగు పట్టడము, ఇంకా ఆకుమచ్చ, ఎక్కువగా మనకి టమాటా, వంగ మొక్కలు, మిరప మొక్కలు ఇలాంటి వాటికైతే ఎక్కువ వస్తాయి. వాటికి పెస్టిసైడ్ లాగా ఈ పులిసిన మజ్జిగని ఎలా చేయాలంటే, అందులో మనము పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, ఇంకా అల్లము వీటిని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని మనం మజ్జిగలో కలిపి దాన్ని వాటర్లో డైల్యూట్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని మనం ఫిల్టర్ చేయాలి. పైన వేస్టేజ్ అంతా తీసేసి ఆ వాటర్ని మనము మొక్కల ఆకుల పైన స్ప్రే చేస్తే ఎలాంటి పురుగులు ఉన్నా, ఆకుముడత కానీ ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అన్నీ పోతాయి. ఆ మజ్జిగను కూడా మనము అదే రోజు పొయ్యకూడదు. మొక్కలకి 3 to 4 days లేదంటే 1 week అయినా పర్లేదు. ఫర్మెంట్ చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి మనము. అలా అయితేనే ఆ మజ్జిగలో ఉన్న బ్యాక్టీరియా, ఏదన్నా ప్లాంట్స్కి అవసరమైన న్యూట్రియంట్స్ అయితే అవి తీసుకుంటాయి. ఇలా ఇవ్వగానే చాలా తొందరగా అయితే రిజల్ట్ వస్తుంది. ఆర్గానిక్గా హార్వెస్టింగ్ చేద్దాం ప్లాంట్స్ని. చాలా హెల్ప్ అయితే అవుతుంది ఇలాంటి పులిసిన మజ్జిగ ఇవ్వడం వల్ల. వాటికి మనం మెయిన్గా ఫ్లవరింగ్ స్టేజ్ అయితే ఉంటుంది కదా. కొన్ని ఫ్లవర్స్ ఏంటంటే రాగానే రాలిపోతుంటాయి. అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇలాంటి పులిసిన మజ్జిగని వాటికి ఫర్టిలైజర్గా ఇస్తే చాలా బాగుంటుంది. ఈ మజ్జిగలో మనము టర్మరిక్ కలిపి కూడా ప్లాంట్స్కి ఇస్తే అది మంచిగా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్ లాగా. మీకైతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీలో ఎవరన్నా కొత్తగా నా ఛానల్ని చూస్తే బియ్యం కడిగిన వాటర్ పోయడం వల్ల ప్లాంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా గులాబీ పూలు బాగా గ్రోత్ అవ్వడానికి ఏం చేయాలి, ఇలా టెర్రస్ గార్డెన్ హార్వెస్టింగ్వి నా ఛానల్లో చాలా ఉన్నాయి. ప్లీజ్ మీకేమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్లో చూడండి. మనమైతే వీటిని కనకాంబరం, గులాబీ పూలకి ఇలాంటి వాటికి ఇస్తే అయితే వాటికి ఎలాంటి డిసీజెస్ ఉన్నా అన్నీ చాలా తొందరగా పోతాయి. ఇలా మనం చక్కగా మన ఇంట్లో ఉండే వాటిని తీసుకొని ఎలాంటి ఖర్చు లేకుండా ఫర్టిలైజర్గా ఇంకా పెస్టిసైడ్ లాగా ఇస్తే మనకి బయట కొనే ఖర్చు అయితే ఉండదు. ఇంకా ప్లాంట్స్కి మనం బోన్ మీల్ ఇస్తూ ఉండాలి.
వాటికి హెల్తీగా ఉండేలా చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి 2 టైమ్స్ అయితే వాటరింగ్ ఇవ్వండి. కొద్దిగానే ఇవ్వండి, ఎక్కువ అయితే వాటరింగ్ అస్సలు ఇవ్వద్దు చెట్లకి. మొక్కలకి పేనుబంక వచ్చినప్పుడు మనం ముందుగా గుర్తించకపోతే స్టేజ్ 2లో గుర్తిస్తే దాన్ని ఎలా పోగొట్టాలి, స్టేజ్ 1లో ఎలా పోగొట్టాలి నేనైతే వీడియో చేశాను, ఒకసారి అయితే చూడండి. వీటికి మనం ఆవు పాలతో చేసిన పులిసిన మజ్జిగ కానీ బర్రె పాలతో చేసిన పులిసిన మజ్జిగ కానీ ఏవైనా ఇవ్వచ్చు. రెగ్యులర్గా ప్లాంట్స్ని అయితే చెక్ చేస్తూ ఉండండి, అవి హెల్తీగా ఉన్నాయా లేవా. నేనైతే ప్రతి ఒక్క వీడియోలో అయితే ఇది చెప్తుంటాను. ఎప్పటికప్పుడు మనం వాటిని చూసుకుంటూ ఉండాలి. అలా అయితేనే అవి హెల్తీగా గ్రో అయ్యి మనకైతే క్వాలిటీ ఉన్న ఫ్లవర్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ ఇలాంటివి అయితే మనకి ఇస్తాయి. బయట కెమికల్స్ కాకుండా ఇంట్లోనే ఈజీగా ఫర్టిలైజర్స్ ఇంకా పెస్టిసైడ్స్ ఇలాంటివి అయితే చేసుకొని మొక్కలకైతే ఇద్దాము. అవే తిని మనం హెల్తీగా అయితే ఉందాము. ప్రతి ఒక్కరం హెల్తీగా టెర్రస్ గార్డెనింగ్ అయితే చేద్దాము. మీరు స్టార్ట్ చేయకపోతే ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. హెల్తీ ఫుడ్ తిని అందరం చాలా హెల్తీగా ఉందాము. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.